ఇది పునర్జన్మల మీద తీసిన సినిమా. త్రిలింగ రాజ్యాన్ని పరిపాలిస్తున్న విజయేంద్ర వృషభ మహారాజు తను అనుకోకుండా చేసిన తప్పు వల్ల ఒక శాపానికి గురవుతాడు. ఆ శాప ఫలితంగా ప్రస్తుత జన్మలో తండ్రి కొడుకుల మధ్య ఒక సమస్య మొదలవుతుంది. దాని నుండి వాళ్ళు ఎలా బయటపడ్డారు అన్నదే సినిమా కథ. సినిమా డ్యూరేషన్ కేవలం 2 hours ఉంది. సినిమా మొదలవడమే వృషభ మహారాజు స్ఫటిక శివలింగాన్ని ప్రొటెక్ట్ చేయడం, అక్కడ తను శాపానికి గురవ్వడం, ఈ సీన్స్ చూపించారు. ఈ సీన్స్ పర్వాలేదు అన్నట్టుగా అనిపించాయి. అక్కడి నుండి ప్రస్తుత జన్మలో తండ్రి కొడుకుల మధ్య బాండింగ్ ని చూపించారు. అలాగే హీరో హీరోయిన్స్ లవ్ స్టోరీని కూడా చూపించారు. ఈ రెండు కూడా ఎక్కడా ఎంగేజింగ్ అనిపించలేదు. అసలు రైటింగ్స్ ఫస్ట్ హాఫ్ లో ఈ ఏరియాస్ లో ముఖ్యంగా అస్సలు బాగాలేదు. దీని వల్ల సెకండ్ హాఫ్ పై అసలు ఇంట్రెస్టే కలగజేయలేదు. కాకపోతే ఇంటర్వెల్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిన ట్విస్ట్ మాత్రం బాగుంది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే బాగానే ఉంది. దాదాపు ఈ స్టోరీ అంతా కూడా వృషభ మహారాజు మీదే నడిచింది. కొంచెం ఎక్స్పెక్టెడ్ గా ఉన్నా కూడా ఎంగేజింగ్ గా అనిపించింది. క్లైమాక్స్ కూడా పర్వాలేదు అన్నట్టుగా అనిపించింది. కాకపోతే సినిమా అయిపోయింది అనుకున్నప్పుడు ఫస్ట్ హాఫ్ లో వదిలేసిన విలన్స్ తో ఒక చిన్న ఫైట్ ని పెట్టారు. ఓవరాల్ గా సినిమా కంప్లీట్ అయ్యేటప్పటికి ఓటీటీలో అయితే పర్వాలేదు కానీ థియేటర్ లో ఈ సినిమాని చూడడం కొంచెం కష్టమే అన్నట్టుగా అనిపించింది నాకైతే. సినిమాలో ఆలీ గారు, అజయ్ ఇలా కొంతమంది తెలుగు ఆర్టిస్టులు కూడా పెట్టారు. సినిమాలో వృషభ మహారాజు రాజ్యం స్టోరీని ఇంక్లూడ్ చేసిన ఇది చాలా లిమిటెడ్ ఏరియాలో ఫ్యామిలీ డ్రామాగా నడిచింది. అక్కడ ఆర్ట్ వర్క్ గానీ టెక్నికల్ వర్క్ గానీ జస్ట్ పర్వాలేదు అన్నట్టుగానే ఉన్నాయి. మోహన్ లాల్ గారు యాజ్ యూజువల్ గా యాక్టింగ్ ఇరగదీశారు. అతను కొడుగ్గా చేసిన అతను ఫస్ట్ హాఫ్ లో చూసి ఇతను ఎంతవరకు జస్టిఫై చేస్తాడు అన్న ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది. కానీ సినిమా కంప్లీట్ అయ్యేటప్పటికి పర్వాలేదు, ఇతను కూడా బాగానే చేశాడు అన్నట్టుగా అనిపించింది. హీరోయిన్ కి ఈ సినిమాలో పెద్దగా క్యారెక్టర్ ఇవ్వలేదు. టెక్నికల్ గా ఈ సినిమా పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో బాగుంది. తెలుగు డబ్బింగ్ పాటలు కూడా బాగానే ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. మోహన్ లాల్ గారికి ఒక సీన్ లో కడుపులో పొడి చేసిన తర్వాత కూడా రికవరీ ఇమీడియట్ గా అయిపోయినట్టు చూపించారు. కొన్ని సీన్స్ చాలా సింపుల్ గా తేల్చేశారు అన్నట్టుగా అనిపించింది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యాక్షన్ సీన్స్ లో కిల్లింగ్స్ ఉన్నాయి. అవి తప్పిస్తే మిగిలిన సినిమా అంతా కూడా ఫ్యామిలీతో చూసేయచ్చు. ఓవరాల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. ఇట్స్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ.